రాష్ట్ర స్థాయి అధికారులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఉన్నాం, ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే ఉన్నామనే భావనలో రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్నటువంటి అధికారులు, ఈ ఐఏఎస్లు వీళ్ళంతా ఇంకా కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు వేధింపులకి కొన్ని వర్గాల్ని గురి చేస్తూ ఉన్నారు. మా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 12వ తారీఖున చేశాక 14వ తారీఖున చాలా స్పష్టంగా ఆయన చెప్పారు, నాది ప్రజాప్రభుత్వం, ప్రజల ఆలోచనతో ముందుకు నడిపిస్తాం, ప్రజల్ని భాగస్వాములు చేసి పరిపాలన అందిస్తాం, నాయకులు కార్యకర్తల భాగస్వామ్యంతో పరిపాలన జరిపిస్తామని చెప్పి ఆయన ఆరోగ్య చాలా స్పష్టంగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి రోజు, 5 సంతకాలు పెట్టినటువంటి రోజు చాలా స్పష్టంగా చెప్తే, ఇంకా కొంతమంది రాష్ట్ర స్థాయి అధికారులు జగన్మోహన్ రెడ్డి ఏ సైకో లక్షణాలు అయితే వాళ్ళందరికీ అవలంబించినట్టుగా తయారు చేశాడో, ఇంకా అవే సైకో లక్షణాలతో కొంతమంది అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇంకా ప్రవర్తిస్తూ ఉన్నారు అనడానికి ఒక నిదర్శనం ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఈ రాష్ట్రంలో సుమారు 4-5 వేల మంది అందులో ఉద్యోగాలు చేస్తున్నారు. అందరూ మహిళలు. ఆ మహిళలకి కొంతమంది ప్రిన్సిపాల్స్గా ఉన్నారు, మరికొంతమంది సిఆర్పీలుగా వాళ్ళు ఉన్నారు, సిఆర్టీలుగా ఉన్నారు. అలాగే అక్కడ జూనియర్ కాలేజీలు ప్రారంభించాం, ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించాం. అందులో జూనియర్ కాలేజీ లెక్చరర్స్గా కూడా కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్నారు. ఆ విద్యాలయాల్లో పనిచేసే సిబ్బంది అంతా కూడా కాంట్రాక్ట్ విధానంలోనే పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేటటువంటి సిబ్బందికి వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక అగ్రిమెంట్, కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ ఎంటర్ కావాలి. ఆ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్ కానీ చదివితే అసలు వీళ్ళు ఐఏఎస్ అధికారులైనా, అసలు వీళ్ళు ఐఏఎస్ పదవికి ఉండదవినా అని చెప్పి నాకు అనుమానం వస్తుంది. వాళ్ళు రాసిన కండిషన్స్ కానీ చదివితే అది అసలు వీళ్ళు అసలు మానవత్వం ఉందా ఈ అధికారులకని నాకు ఒక సందేహం కూడా వస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి సైకో లక్షణాలు కూడా వీళ్ళకి బాగా వంటబట్టినట్టున్నాయనేది ఈరోజు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఎస్పీడీ కావచ్చు, ఆర్వీఎం రాజీవ్ విద్యా మిషన్ రాష్ట్ర స్థాయి అధికారి అయినటువంటి స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్పీడీ కావచ్చు, అలాగే కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆయన కావచ్చు, లేదా మొన్నటి వరకు పనిచేసినటువంటి హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఆయన ఎవరది ప్రవీణ్ ప్రకాష్, ఉపాధ్యాయుల్ని వేధించాడు, వ్యవస్థల్ని వేధించాడని చెప్పి ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు ఎంతోమంది గగ్గోలు పెడితే, మమ్మల్ని వేధిస్తున్నారని తెలియజేస్తే, అటువంటి సైకో వాళ్ళు తయారు చేసిన ఈ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో ఏం రాసిందనంటే ఒక ఇష్యూ చదువుతాను ఒకసారి. ద సెకండ్ పార్టీ షల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్. సెకండ్ పార్టీ అని అంటే ఎంప్లాయీస్, ఫస్ట్ పార్టీ అంటే ఎవరు? రాజీవ్ విద్యా మిషన్. ద సెకండ్ పార్టీ షల్ నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్లెయిమ్ ఫర్ ఫర్దర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ పీరియడ్ ఆర్ టు రెగ్యులరైజ్ ద సర్వీసెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ క్లెయిమ్ with regard to the minimum time scale / extension of the contract period. The second party shall not అంటే కేజీబీవీలో పనిచేసినటువంటి బోధనా సిబ్బంది ఎవరు కూడా ఎప్పుడు కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ అంటే వాళ్ళకి ఎటువంటి హక్కులు కూడా లేవు. కాంట్రాక్టుని పొడిగించమనడం కానీ లేకపోతే టైం స్కేల్ ఇవ్వమండం కానీ మీకు అవకాశం లేదు, మీరు అడగడానికి వీలు లేదు అని చెప్పి పెడితే, మరి ఈ ఉద్యోగస్తులు వాళ్ళని మానసికంగా వేధిస్తున్నట్టుగా కాదా? నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఎస్పీడీ గారిని, కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ. వాట్ యు ఆర్ థింకింగ్? మీరేమనుకుంటున్నారు? అంటే మీరు ఐఏఎస్లు పుచ్చుకొని మీకు నెలవారీ జీతాలు లక్షల్లో కావాలి, బంగ్లాలు కావాలి, అటెండర్లు ఉండాలి, ఫోన్లు ఉండాలి, టీఏడిఏలు ఫ్రీగా ఉండాలి,
కానీ ఒక చిన్న స్థాయి ఉద్యోగికి మాత్రం ఉద్యోగ భద్రత ఉండకూడదు. ఇదేనా? వాట్ ఇస్ దిస్? ఎక్కడున్నాం మనం? ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే నియంతృత్వ దేశంలో ఉన్నామా? అంటే అధికారులు నియంతృత్వంగా మేము ఐఏఎస్ అధికారులు కాబట్టి కింద స్థాయి అధికారులు కింద స్థాయి సిబ్బంది మీరందరూ ఎలా ఉన్నా మా మాటను ఇచ్చేయాలి అనేటటువంటి ఆ యారగెన్సీ జగన్మోహన్ రెడ్డి గారి సైకో లక్షణాలు బాగా అబ్బాయి. ఎవరైనా పనిచేస్తారండి చెప్పండి? ఏ ఒక్క ఉద్యోగులైనా పనిచేస్తారా? అసలు నీకు హక్కే లేదనంటే మరి వాళ్ళకి ఏం హక్కు ఉంది? అయితే రెగ్యులరైజ్ చేస్తారా? టైం స్కేల్ ఇస్తారా? ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 జనవరి నెలలో ఫిబ్రవరి నెలలో కేజీబీవీలో పనిచేసేటటువంటి బోధనా సిబ్బందికి టైం స్కేల్ ఇవ్వాలని జీవో ఇష్యూ చేశాం, ఉత్తర్వులు ఇచ్చాం. దాన్ని గత ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా అమలు చేయలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ అసలు నీకు హక్కే లేదు అని అంటే కేవలం వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం, కుటుంబాల జీవన ప్రమాణాల కోసం వాళ్ళు స్ట్రైక్ చేస్తే ఆనాడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేవలం వాళ్ళు స్ట్రైక్ చేశారనేటటువంటి ఒక కోపాన్ని పెట్టుకొని, ఒక గ్రడ్జి పెట్టుకొని వాళ్ళకి ఈ రకమైన కండిషన్తో అగ్రిమెంట్ ఇవ్వచ్చునా? వాళ్ళేమైనా మరి ఐఏఎస్ అధికారులు అంటే వాళ్ళకేమైనా 4 కొమ్మలు ఉన్నాయనుకొని భావిస్తున్నారా? ఇది మంచి పద్ధతేనా? మా ప్రభుత్వం, మా నాయకుడు, మా చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పాం, మాది ప్రజాప్రభుత్వం, చేయగలిసేవేవి చేయలేనివేవి అనేది ప్రజలతో మాట్లాడతాం, చేయగలిసేవి మా ప్రభుత్వం చెప్తుంది, మా నాయకుడు చెప్తారు. కానీ అధికారుల తాలూకా ఈ అవలక్షణాలు ఇంకా ఆ సైకో లక్షణాల నుంచి బయటికి రావాలని నేను ఎస్పీడీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి, కమిషనర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముందు మీ సైకో లక్షణాల నుంచి బయటికి రండి మీరిద్దరు కూడా. లేకపోతే రేపు శాసనసభలో సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. రేపు మీరు శాసనసభ్యులకి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి, శాసనసభకు రప్పించే పరిస్థితులు ఉంటాయి. అంటే మేము వేధించుకు తింటున్నామని, అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు ఈ అగ్రిమెంట్లు ఇచ్చారు అంటే కొత్త ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకురావడం కోసమే ఇటువంటి అధికారులు పనిచేస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి తొత్తులు, జగన్మోహన్ రెడ్డికి కట్టు బానిసలుగా పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారులు. ఇంకా వాళ్ళ నైజం మారలా, వాళ్ళ ఆలోచన మారలా. ఇంకొక కండిషన్, అది చదివితే చాలా ఉన్నాయి కండిషన్స్. The individual should reside in the village public habitation of the concerned KGBV and she has to available in all the working days. ఏమయ్యా వాళ్ళకి ఇచ్చిన జీతం ఎంత? నువ్వేమైనా హెచ్ఆర్ఏ ఇస్తున్నావా ఎస్పీడీ గారు? నువ్వు మాత్రం హెచ్ఆర్ఏ అమరావతిలో హెచ్ఆర్ఏ తీసుకుంటున్నావు రాజధాని అలవెన్స్తో. కమిషనర్ గారు హెచ్ఆర్ఏ తీసుకుంటాడు రాజధాని అలవెన్స్తో. వీళ్ళకి ఏమైనా హెచ్ఆర్ఏ అవసరం అలవెన్స్ ఏమైనా ఇస్తున్నారా వీళ్ళకి? వాళ్ళకి ఇచ్చే 23,000 24,000లో ఆ పాఠశాలలు ఎక్కడుంటే ఆ ఊర్లో ఇల్లులు అద్దెకి తీసుకొని ఉండాలట. ఇంకా ఏంటన్నారు, అన్ని వర్కింగ్ డేస్ అంటే శని ఆదివారాలు గట్ట వాళ్ళకి ఉండవు. ఒక్క ఎస్పీడీకే భార్యా బిడ్డలు ఉన్నారు, వీళ్ళకి మాపం భార్యా బిడ్డలు కుటుంబాలు ఏమీ ఉండవు. ఒక్క కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్కే భార్యా బిడ్డలు కుటుంబం ఉంటారు, వీళ్ళకి మాత్రం ఎవ్వరూ ఉండరు. ఏంటండి ఇది? న్యాయమైంది అసలు? ఈ అగ్రిమెంట్ తయారు చేసి పంపించినటువంటి వాడు చదివి పంపించాడా, చదవకుండా పంపించాడా? ఆ ఎస్పీడీ, ఆ కమిషనర్ ఏం చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో కూర్చొని?